ప్రేమకు మరోవైపు ఉండేది కేవలం భయం మాత్రమే. ఇది చాలామందికి తెలియదు. ప్రేమకు మరోవైపు ఉండేదే భయం. మీరు నిజంగా ప్రేమిస్తున్నప్పుడు మీలో ఎలాంటి భయం ఉండదు. అదే మీరు నిజంగా ప్రేమించకుండా కేవలం ప్రేమను నటిస్తున్నట్లయితే మీలో ఖచ్చితంగా చాలా భయం ఉంటుంది. కాబట్టి నిజమైన ప్రేమికులందరూ ఎప్పుడూ నిర్భయంగానే ఉంటారు. ఎందుకంటే మీరు గాఢంగా ప్రేమిస్తున్నప్పుడు ఈ అస్తిత్వమే మీకు ఒక పెద్ద ఇల్లు అవుతుంది. కాబట్టి మీలో ఎలాంటి భయం ఏమాత్రం ఉండదు. మీరు అపరిచితులు, పరాయి వారు కాదు. కాబట్టి వారి ప్రేమ మందిరంలోకి అడుగు పెట్టేందుకు మిమ్మల్ని అనుమతించారు. కనీసం మీరు ఒక మనిషి చేత అయినా అంగీకరించబడ్డారు, ఆహ్వానించబడ్డారు. అందుకే ఆ ఆహ్వానం మీ ఉనికి లోపల ఒక పువ్వులా విచ్చుకుంటుంది. ఎవరో ఒకరి చేత మీరు అంగీకరించబడ్డారు అంటే మీరు విలువైన వారే అని తెలిసింది కదా. అంటే మీరు నిరర్థకులు కారు. మీకు ఒక అర్థం, పరమార్థం ఉంది. జీవితంలో ప్రేమ దక్కనప్పుడు మీరు చాలా భయపడుతూ ఉంటారు. అందువల్ల ఎక్కడ చూసినా మీకు భయమే కనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి చోట శత్రువులే ఉన్నారు తప్ప మిత్రులు లేరు. అందువల్ల ఈ అస్తిత్వం మీ ఇల్లు కానట్లు, అదొక పరదేశమైనట్లు, అందులోకి మీరు ఏదో యాదృచ్ఛికంగా వచ్చినట్లు మీకు అనిపిస్తుంది. కేవలం ఒక వ్యక్తి మీకు గాఢమైన ప్రేమను పంచగలిగినప్పుడు ఈ అనంత విశ్వం మీకు అందించగల ప్రేమ గురించి మాటల్లో ఏమీ చెప్పలేం కదా. కాబట్టి మీలో ప్రేమ లేనప్పుడు ఖచ్చితంగా మీలో భయం చోటు చేసుకుంటుంది. ఇది సత్యం. భయం మీకు సమస్యగా అనిపిస్తే మీ ఆలోచన తప్పన్నమాట. నిజానికి ప్రేమ ఒక సమస్యగా పరిణమిస్తుంది, కానీ భయం అనేది ఏమాత్రం ఒక సమస్యగా పరిణమించదు. ఒకవేళ భయం మీకు ఒక సమస్యగా పరిణమిస్తే మీరు ప్రేమను కోరుకుంటూ మరింత ప్రేమికులుగా మారక తప్పదు. అప్పుడు ఇతరులు మిమ్మల్ని మరింత ప్రేమిస్తారు. కాబట్టి ప్రేమ కోసం మీరు ఎలాంటి దాపరికం లేకుండా ఉండాలి. కానీ అదే పెద్ద సమస్య. ఎందుకంటే భయపడుతున్నప్పుడు మీరు బాగా మూసుకుపోతారు. ఎందుకంటే అప్పుడు ఎదుటి వ్యక్తి మీకు ఒక శత్రువుగా కనిపిస్తారు. అందువల్ల మీరు ఎవరి దగ్గరకో వెళ్లకుండా ఒంటరిగా ఉండేందుకే ఇష్టపడతారు. భయం ఒక విషయం మాత్రమే. అందుకే అది మిమ్మల్ని
ఒక దయ్యంలా పట్టి పీడిస్తుంది. దానితో మీరు పూర్తిగా మూసుకుపోతారు. అంతేకాదు, ఒకవేళ కిటికీలు ఉంటే వాటి ద్వారా ఎవరైనా లోపలికి రావచ్చు అనే భయంతో మీరు ఆ కిటికీలను కూడా మూసేస్తారు. కాబట్టి ప్రేమ వచ్చి మీ తలుపు తట్టినా మీరు నమ్మరు, తలుపు తీయరు. అందుకే భయంలో కూరుకుపోయిన స్త్రీ పురుషులు ప్రేమించుకునేందుకు ఎప్పుడూ భయపడుతూనే ఉంటారు. ఎందుకంటే ప్రేమించే సమయంలో హృదయ ద్వారాలు పూర్తిగా తెరుచుకుంటాయి. అప్పుడు ఇతరులు లోపలికి ప్రవేశిస్తారు. ఇతరులు ఎప్పుడూ శత్రువులే. ఎందుకంటే చుట్టూ శత్రువులే ఉన్నారు. అందుకే ప్రేమించేందుకు అందరూ భయపడుతూనే ఉంటారు. ముఖ్యంగా ప్రేమించే విషయంలో స్త్రీలు ఎప్పుడూ బయటపడరు. ఎందుకంటే వారి ప్రేమను తిరస్కరిస్తారేమో అనే భయం వారిలో ఎప్పుడూ ఉంటుంది. అందుకే అంగీకార తిరస్కారాలను వారు ఎప్పుడూ తమ దగ్గరే ఉంచుకుంటారు. అయినా ప్రేమ విషయంలో మీరు ఎప్పుడూ ముందుకే వెళ్ళండి. ఎందుకంటే తిరస్కరించే అవకాశం కేవలం 50% మాత్రమే ఉంటుంది. కాబట్టి ప్రేమించేందుకు ఎప్పుడూ ఏమాత్రం భయపడకుండా కేవలం భయానికి మాత్రమే భయపడండి. ఎందుకంటే భయం ఒక విషవలయం. నిజానికి ప్రేమను ఎవ్వరూ తప్పించుకోలేరు. కాబట్టి అందరూ ప్రేమ మార్గంలో వెళ్ళక తప్పదు. అందువల్ల భయాన్ని వదిలించుకొని ప్రేమ మార్గంలోకి వెళ్ళండి. అప్పుడు మీరు ప్రేమ నుంచి ప్రార్థనలోకి, ప్రార్థన నుంచి ధ్యానంలోకి వెళ్తారు. అలా మీరు ఈ అస్తిత్వంతో బాగా పెనవేసుకుపోతారు. దానితో మీలో ఉన్న భయం పూర్తిగా అదృశ్యమవుతుంది. అది ఎంతగా అదృశ్యమవుతుందంటే చివరికి మరణం కూడా మిమ్మల్ని ఏమాత్రం భయపెట్టలేదు. కాబట్టి భయం నుంచి బయటపడి ప్రేమ వైపుగా కదలండి. మీరు దేనికి భయపడకుండా ఉంటే జీవితం మీకు చాలా ఇస్తుంది. ఎందుకంటే మీకు ఇచ్చేందుకు దాని దగ్గర చాలా ఉంది. నిజానికి జీవితం మీకు ఇచ్చేదానికన్నా ప్రేమ మీకు ఇంకా చాలా ఇస్తుంది. ఎందుకంటే జీవితానికి ప్రేమే కేంద్ర బిందువు. అక్కడి నుంచి మాత్రమే మీరు అవతలి తీరానికి వెళ్ళగలరు. కాబట్టి భయాన్ని ఏమాత్రం పట్టించుకోకండి. ఎందుకంటే భయం చాలా ప్రమాదకరమైనది. దానిని మీరు మరీ ఎక్కువగా పట్టించుకుంటే మీరే దాని శక్తిని పెంచిన వారు అవుతారు. కాబట్టి మీరు
భయాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా ప్రేమ వైపు ప్రయాణించడం ప్రారంభించండి.